సత్య వాళ్ళ అత్తయ్య దగ్గరికి వెళ్ళి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను అత్తయ్య అనైతే అంటూ ఉంటుంది. వాళ్ళు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నారట, వెళ్తాను అని అంటూ ఉంటుంది. ఆ మాటలకి ఎక్కడుండేది కన్నా అక్కడ ఉండడమే ఎక్కువ అవుతుంది అని చెప్పి సరే వెళ్ళు అని అంటూ ఉంటుంది ఆవిడ. ఇక క్రిష్ దగ్గరికి వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఖాళీ జైలు నుంచి విడిపోయాడంట, మీ మామగారు వెనకపడి ఏడిపిస్తున్నాడంట, ఇబ్బంది పెడుతున్నాడంట అని చెప్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే క్రిష్ షాక్ అవుతూ ఉంటాడు. ఇప్పుడే ఆడ వెళ్ళి ఆడితో అంత చూస్తానని చెప్పి ఇక క్రిష్ అయితే వెళ్తూ ఉంటాడు. అలా అక్కడి నుంచి ఆడు చెప్పిన మాటలకి క్రిష్ అయితే అక్కడి నుంచి బయలుదేరి స్పీడ్గా వెళ్తూ ఉంటాడు ఆ కాలేజీ దగ్గరికి. ఇక సత్య వాళ్ళ అమ్మ అయితే సత్యకి ఫోన్ చేసి ఇంకా రాలేదేంటమ్మా, వస్తున్నావా లేదా అని అయితే ఫోన్ చేస్తూ ఉంటుంది. ఆ మాటలకి సత్య అయితే ఇగో అమ్మ, మా ఆయన అర్జెంట్ పని ఉందని తెల్లవారుసరికి వెళ్ళారు, రాగానే బయలుదేరారు, మేము ఇద్దరం కలిసి వస్తాము అని చెప్పి అయితే అంటూ ఉంటుంది. సరే వేగంగా రండమ్మా అని చెప్పి ఫోన్ కట్ చేస్తూ ఉంటుంది సత్య వాళ్ళ అమ్మ. ఇక క్రిష్ అయితే ఖాళీ దగ్గరికి వెళ్ళి ఏంట్రా నగరాలు చేస్తున్నావా అంట అని అడుగుతూ ఉంటాడు. సారీ భయ్య, తప్పైపోయింది అని చెప్పి ఖాళీ అయితే కాల్ పట్టుకోవడానికి క్రిష్ కాల్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఆ టైంలో క్రిష్కి ఎవరో వెనక నుంచి కర్రతో తలపై కొట్టేస్తూ ఉంటారు. అది కొట్టగానే క్రిష్ ఒక్కసారిగా పడిపోతూ ఉంటాడు. ఇక క్రిష్ కోసం అయితే సత్య వెయిట్ చేస్తూ ఉంటుంది. క్రిష్ అయితే తల పగిలి అలా పడిపోయి ఉంటాడు. క్రిష్ అలా పడిపోవడం తెలియక సత్య అయితే క్రిష్ కోసం అలా వెయిట్ చేస్తూ ఉంటుంది.